చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, నా ప్రభువ, నా దేవ, నా రక్షక యెహోవా దేవ, యేసు నా పరిశుద్ధాత్మ దేవ, మా త్రియక దేవ, మీ ఘన నామమునకు స్తుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. మీ దివ్యమైన పాదములకు స్తుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇగో తండ్రి, మా పట్ల మీరు చెప్తున్న ప్రేమకై, కృపకై మీకే స్తుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఇగో తండ్రి, ఎందరికో లేని భాగ్యాన్ని తండ్రి మాకు దయచేసినందుకు మీకే స్తుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, నా గొప్ప దేవ, పరమ తండ్రి, పరలోక రాజ్య మర్మములతో నిండినటువంటి బయలుపరచబడినటువంటి వాక్యమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని తండ్రి ధ్యానించేందుకు మాకు ఇచ్చినటువంటి తండ్రి యొక్క భాగ్యాన్ని బట్టి, ఒక ధన్యతను బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ, ఇగో తండ్రి, నన్ను పూర్తిగా మరుగుపరిచి కేవలం బూరగా మాత్రమే వాడుకొని తండ్రి మీరే నేరుగా మా అందరితో తండ్రి మాట్లాడి పరలోక రాజ్య మర్మాలను తండ్రి నా గొప్ప దేవ బయలుపరిచి తండ్రి మీ మహిమలో తండ్రి నా గొప్ప దేవ మమ్మల్ని అందరూ వాడుకొని మీరే మహిమ పొందుమని ఈ మనలు మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసయ్య నామాన అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రవచన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం, బయలుపరచబడినటువంటి గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఇంతవరకు 1, 2, 3 అధ్యాయాలు ధ్యానించుకోవటానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆయనకు వందనాలు. ఇప్పుడు 4వ అధ్యాయం. నిన్నటి రోజున 4వ అధ్యాయాన్ని ధ్యానించుకోవాలని మన ప్రణాళికలో ఉంటూ ఉండగా దేవాది దేవుడు కేవలము ఒకే ఒక అంశాన్ని, నిబంధనను మాత్రమే అనుమతించి కనపరిచి, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇదిగో నా నిబంధన అని మేఘాన్ని పంపించి ఆ యొక్క నిబంధనను స్థిరపరిచి మనకు ఒక గొప్ప సూచనగా నిన్న సూచక క్రియను దేవాది దేవుడు మన పట్ల జరిగించి ఉన్నాడు. ఆ సూచక క్రియ వల్ల మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని చేత ప్రత్యేకించబడిన వారమై ఉన్నాము. ఆమేన్. నాలుగవ అధ్యాయం, ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము అనగానే ప్రకటించవలసినటువంటి గ్రంథము అనేది మన మనసులో ఉంచుకోవాలి. అందరూ ప్రకటన గ్రంథాన్ని చాలామంది మూసిపెట్టినారు. ప్రకటన గ్రంథాన్ని తెరిచి చదవటం లేదు. అందులో బయలుపరచబడినటువంటి దేవుని మాటలను ఎవరు ధ్యానించడం లేదు. చాలామంది ధ్యానించడం లేదు. అయితే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మూసి ఉంచకూడని గ్రంథము, తెరిచి ప్రకటించాల్సిన గ్రంథమే ప్రకటన గ్రంథము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి వచనము నేనే చదువుతాను, చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచెదన నేను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతం వలె ప్రకాశించు మేఘ ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. నిన్న కూడా మనము కేవలం 3 వచనాలు మాత్రమే ధ్యానించుకోవడానికి ప్రభువు అనుమతించాడు. ఇంతవరకు మనము ధ్యానించుకున్నాము. మరలా ఒక్కసారి అలా గుర్తు చేసుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత అనగా మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలు జరిగిన తరువాత
అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట విన్న స్వరము పూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనపరచెదను అనేను. యోహాను గారు చెప్తూ ఉన్నాడు, నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. ఇంతకు మునుపు నాతో ఏ స్వరం అయితే మాట్లాడిందో అదే స్వరము ఇప్పుడు నాతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలుస్తా ఉంది. ఇక్కడికి ఎక్కిరా, ఇక్కడికి ఎక్కువ వచ్చిన తర్వాత ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తాను. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తాను, వీటన్నిటినీ గ్రంథస్థం చెయ్యి అన్నట్లుగా పిలుస్తూ ఉన్నాడు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. యోహాను గారు ఆత్మవశుడై పైకి వెళ్ళాడు. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఒక సింహాసనం వేయబడి ఉంది పరలోకంలో. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. సింహాసనం ముందు ఒకరు ఆసీనులై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు యోహాను గారు. ఎవరైతే ఆ సింహాసనం మీద కూర్చున్నారో ఆ ఆసీనుడైనటువంటి వారు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలి ఉన్నాడు. చాలా ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నాడు. ఎవరైతే ఆ పరలోక రాజ్యంలో వేయబడిన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడో ఆయన ప్రకాశమానంగా సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అత్యంత ప్రకాశవంతంగా ఉన్నాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆయన సింహాసనం మీద అలా కూర్చొని వెలుగుతూ ఉంటే, దివ్యమైన ప్రకాశమానమైన వెలుగుతూ ఉంటే ఒక మేఘధనస్సు, ఆ మేఘధనస్సు మరకతం వల్లే ప్రకాశిస్తూ ఉందంట. ఆ మేఘధనస్సు సింహాసనం పైన ఆవరించి ఉంది. ఇలా సింహాసనం ఉంటే సింహాసనం పైన ఇలా ఆవరించి ఉంది. ఏంటి ఈ మేఘధనస్సు అంటే, మనం నిన్న ధ్యానించుకున్నట్లుగా ఇది దేవాది దేవుడు మనతో అంటే మానవులతో చేసినటువంటి నిబంధన. నోవాహు కాలానికి వచ్చేటప్పటికి భూమి మీద అందరూ దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తూ ఉన్నారు. దేవుడు ఎందుకు సృష్టించానా సృష్టిని అన్నట్లుగా బాధపడుతూ వద్దు నాకు ఈ సృష్టి, దీన్నంతా లయము చేస్తాను అని నిర్ణయించుకొని ఎవరైనా నీతిమంతులు ఉన్నారని చూస్తే కేవలము నోవాహు గారు, నోవాహు కుటుంబం. తర్వాత నీతివంతంగా ఎవరు కనిపిస్తూ ఉన్నారు? తర్వాత నీతివంతంగా ఎవరు కనిపిస్తూ ఉన్నారు? పక్షులు, జంతువులు, ఇవి కనిపిస్తూ ఉన్నాయి. పక్షులు, జంతువులు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. సరే, నీతివంతులను అలాగే ఉంచి మొత్తం సృష్టిని లయము చేయాలి, సృష్టిని అంతా తీసివేయాలి అని గొప్ప జల ప్రళయాన్ని దేవుడు అనుమతించడం జరిగింది. గొప్ప జల ప్రళయాన్ని దేవుడు అనుమతించిన తర్వాత ఇంకా ఏమీ భూమి మీద ఏమీ మిగిలేదు. కేవలం ఎవరైతే నోవాహు కట్టినటువంటి ఆ యొక్క ఓడలోకి ఎవరైతే ప్రవేశించారో వాళ్ళు తప్ప, నోవాహు కుటుంబము, తర్వాత ఆ జంతువులు తప్ప భూమిపైన ఇంకా ఏమీ మిగల్లేదు. అంతా అయిపోయింది. అప్పుడు చూసి మరింత బాధపడ్డాడు దేవాది దేవుడు. నా పిల్లలు పాపము చేసి నాకు దూరమై లయమైపోయారు అని బాధపడి
నోవాహుతో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. నోవాహు, ఇదిగో ఇంకా ఎప్పుడు సృష్టినంతటిని నేను నాశనము చేయను, ఇదే నా మాట. దానికి గుర్తుగా ఇదో మేఘ ధనస్సును నీకు ఉంచుతూ ఉన్నాను అని చెప్పేసని ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనకు గుర్తే మేఘ ధనస్సు. చూడు, మనిషితో చేసుకున్నటువంటి యొక్క నిబంధనకు గుర్తుగా ఉన్న యొక్క మేఘ ధనస్సును ఎక్కడ ఉంచాడు దేవాది దేవుడు? పరలోక రాజ్యంలో తన సింహాసనము పైన ఒక ఆభరణంగా అలా ఉంచుకున్నాడు. అది మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనిషికి ఏదైతే వాగ్దానం దేవుడు చేసి ఉంటాడో ఆ వాగ్దానానికి ఎంత విలువ ఇస్తున్నాడో మనం ఆ యొక్క మేఘ ధనస్సును చూసి అర్థము చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. చూడి, మనిషి ఏ మాత్రపు వాడు మనిషి, ఈ సర్వ సృష్టికర్త ఏంటి, ఒక చిన్న జీవి మనిషి ఏంటి, ఆ మనిషితో చేసుకున్న యొక్క నిబంధనను పరలోక రాజ్యంలో తన సింహాసనము మీదుగా ఒక ఆభరణంగా ఉంచుకున్నాడు. అది మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమను మనము గుర్తిరగలేకపోతా ఉన్నాం. ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ ఆయనకు దూరంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆ ప్రేమను పొంది ఆయనతో కలిసి నడవడానికి మనము ఇష్టపడ్డము లేదు. ఏమి చూస్తూ ఉన్నాడు యోహాను? పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం చూడడము అందరికీ అనుగ్రహింపబడదు. పరలోక రాజ్యాన్ని చూడడము అందరికీ అనుగ్రహింపబడదు. కేవలము దేవాది దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి మాత్రమే పరలోక రాజ్యం చూడడం అనుమతించబడుతుంది. పరలోక రాజ్యం మర్మాలు తెలుసుకోవటానికి అనుమతించబడుతుంది, అనుగ్రహించబడుతుంది. మనం చూసుకున్నాం నిన్నటి రోజున దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో పరలోక రాజ్యం గురించి మాట్లాడాడు. మాట్లాడిన ప్రతిసారి ఉపమాన రీతిగానే మాట్లాడినాడు తప్ప నేరుగా పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అందులోని మర్మాలను విడమరచి చెప్పలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోను, 22వ అధ్యాయంలోను, 25వ అధ్యాయంలోను పరలోక రాజ్యాల గురించి మాట్లాడాడు. ఈ 3 అధ్యాయాల్లో ఎక్కడ మాట్లాడినా సరే ఉపమాన రీతిగానే మాట్లాడినాడు. ప్రభువా, ఎందుకు ప్రభువా పరలోక రాజ్యం గురించి ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నారు, నేరుగా బోధించవచ్చు కదా అని శిష్యులు అడిగితే అందుకు శిష్యులతో మాట అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఆ ఒక్క మాట చదవండమ్మా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్య మర్మాలను ఎరుగుట, తెలుసుకొనుటకు ఎవరికి అనుగ్రహం ఉందంట? అప్పుడు కేవలం 12 మంది శిష్యులకు మాత్రమే. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పాటు చేస్తుంటే ఆ 12 మంది శిష్యులకు మాత్రమే పరలోక రాజ్య మర్మాలు తెలుసుకుంటాము అనుగ్రహింపబడింది. ఇక ఎవరికి అనుగ్రహము లేదు. తర్వాత ఆ భాగ్యాన్ని మనకిస్తా ఉన్నాడు.
పరలోక రాజ్య మర్మాలను తెలుసుకునేందుకు మనల్ని ఆ రోజు శిష్యులను ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నాడో ఈరోజు మనల్ని కూడా ప్రత్యేకపరుచుకొని ఏర్పాటు చేసుకొని ఈ బయలుపరచబడినటువంటి యొక్క వాక్యము ప్రకటన గ్రంథము ద్వారా ఈ యొక్క పరలోక రాజ్య మర్మాలను మనకు బోధిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తున్నాడు, డైరెక్ట్గా చూపిస్తూ ఉన్నాడు ప్రత్యక్షతలో. దీనిని బట్టి మనము యేసుక్రీస్తు ప్రభుల వారి చేత ప్రత్యేకించబడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొనబడినటువంటి వారముగా ఉన్నాము. ఇది మనము గుర్తెరగాలి. తర్వాత 4వ వచనం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. పరలోక రాజ్యాన్ని యోహాను గారికి చూపిస్తూ ఉన్నాడు ప్రత్యక్షత ద్వారా. ఆయన ద్వారా మనకు ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద చాలా గొప్ప వెలుగుతో ఉన్నటువంటి దేవాది దేవుడు కూర్చొని ఉన్నాడు. వెంటనే దేవాది దేవుడు కూర్చొని ఉండుట చూసిన వెంటనే యేసుక్రీస్తు దేన్ని చూపిస్తున్నాడు? ఆ దేవాది దేవుడు మనతో చేస్తున్న నిబంధనను చూపిస్తూ ఉన్నాడు. ఏటా నిబంధన? మేఘ ధనస్సు. ఆ తర్వాత ఎవరిని చూపిస్తూ ఉన్నాడు? 24 సింహాసనాలు చుట్టూ వేయబడి ఉన్నాయి. అందులో 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని సువర్ణ కిరీటములు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరు ఈ 24 పెద్దలు? చాలామంది బైబిల్ పండితులు అంటారు, ఈ 24 పెద్దలు పాత నిబంధనలోని ప్రవక్తలు లేదా పాత నిబంధనలోని ఇశ్రాయేలు 12 గోత్రాలు చెందిన 12 మంది ప్రవక్తలు లేదా ఆ గోత్రకర్తలు 12 మంది. తర్వాత కొత్త నిబంధనలో అపోస్తులు 12 మంది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. అంటే అది బహుశా తప్పు అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యోహాను గారు ఉన్నారు. అపోస్తులు 12 మంది యోహాను గారు ఆ సింహాసనం మీద కూర్చొని ఉండాలి. యోహాను గారు యువతలో ఉన్నాడు. కాబట్టి అది సరైన ఆలోచన కాదు అనేది ఒక విషయంగా ఉంది. మరి ఎవరు ఈ 24 పెద్దలు? ఎవరు? మోషే గారికి ప్రత్యక్ష గుడారాన్ని భూమి మీద నిర్మించమని చెప్పాడు. దేవాది దేవుడు ఏ కొలతలతో నిర్మించమని చెప్పాడో అదే కొలతలతో నిర్మించాడు. తర్వాత ఆరాధన ఎవరు చేయాలి, ఎలా చేయాలి, మొత్తం అన్నీ మోషేకి వివరించి చెప్పాడు. దేవాది దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ మహాభాగ్యాన్ని ఏర్పరచబడిన ఒక జనాంగానికి ఇచ్చాడు. ఎవరు? లేవీలకు ఇచ్చాడు. ఆ లేవీల్లో కూడా ఎవరు? అహరోను వంశస్థులకు, అహరోను కుమారులకు ఇచ్చాడు. దేవాది దేవుని ఆరాధన ఆరాధించడానికి పెద్దలను ఏర్పాటు చేయడము జరిగింది. ఆ ఎంతమందిని ఏర్పాటు చేశాడు? ఎంతమందిని ముఖ్యంగా ఏర్పాటు చేశాడు దేవాదేవుడు ప్రత్యక్ష గుడారంలో? చూద్దాం. అది మొదటి దినవృత్తాంతుల గ్రంథము 24వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి అమ్మా.
మొదటి దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 4, 5 వచనాలు ఒకసారి చదవండి. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారి పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతి వారిలో చదవమ్మా. ఎలియాజరు సంతతిలో ఎంతమంది అంటారమ్మా? 14 మంది. తర్వాత ఈతామారు సంతతిలో ఎంతమందిని ఏర్పాటు చేస్తున్నాడు? 8 మంది. 14 మంది, 8 మంది. 24 కాదు, 24 కాదు, 24 ఎంత అవుతుంది? 22 అవుతుంది. అట్లా కింది చదువుకుంటారమ్మా. ఎలియాజర్ సంతతి వారిలోను ఈతామారు సంతతి వారిలోను కొందరును దేవునికి ప్రతిష్ఠులకు అధికారులయ్యుండిరి కనుక తాము పరిశుద్ధ స్థలములకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి పంక్తులు పంచుకొనిరి. లేవీయులలో శాస్త్రులుగానున్న నేతానేలు కుమారుడగు ఆమా చదువమ్మా, అట్లా చదువు. ఆమా హెజీరునకు ఎంతమందికి అమ్మా? ఎంతమందిని ఎన్నుకున్నారు? 24 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ యాజకులుగా పరలోక రాజ్యం అంటే, భూమి మీద పరలోక రాజ్యం అంటే దేవుని మాటలు, దేవుని సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అదే పరలోక రాజ్యం. ప్రత్యక్ష గుడారం పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రత్యక్ష గుడారం దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అదేవిధంగా మోషే గారు దాన్ని నిర్మించారు. తర్వాత దేవాది దేవునికి యాజకులుగా ఎంతమంది ఉండాలి, పెద్దలుగా ఎంతమంది ఉండాలి, అధికారులుగా ఎంతమంది ఉండాలి అంటే 24 మంది ఉండాలి అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే ఏర్పాటే పరలోక రాజ్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ 24 మందికి ఏం వేశాడంట? దేవుడు ఏం వేశాడంట? సింహాసనాలు వేశాడు. అంటే ఇక్కడున్న 24 మంది అని అనుకోకూడదు. మనం ఇప్పుడు చదువుకున్నామే వాళ్ళని చెప్పేసి అనుకోకూడదు. ఇక్కడ
దేవుని ఆరాధన చేయటానికి 24 పెద్దలు ఉండాలి. 24 పెద్దలు ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో 24 పెద్దలు ఉన్నారు. అదేవిధంగా పరలోక రాజ్యంలో 24 పెద్దలు ఉన్నారు. ఆ 24 పెద్దలకి దేవుని ఆరాధించేటువంటి యాజకులుగా ఉన్నారు. తర్వాత ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఏమి ధరించుకొని ఉన్నారు? వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. తర్వాత సువర్ణ కిరీటములు, అధికారం. కిరీటం అంటే దేనికి నిదర్శనం? అంటే అధికారానికి నిదర్శనం. అధికారానికి నిదర్శనం. వీళ్ళు ఎవరు అనేది మనము ఊహించకూడదు. వీళ్ళు ఎవరు అనేది మనము ఊహించకూడదు. అది తప్పు అవుతుంది. చాలామంది ఊహిస్తూ ఉన్నారు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి అని. అయితే 24 ఉండాలి. ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే జయించిన వారై ఉంటారు. వీళ్ళు జయించిన వారు తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు. తర్వాత కిరీటాలు పెట్టుకొని ధరించి ఉన్నారు. ఎవరికి తెల్లని వస్త్రాలు ఇస్తానని దేవుడు చెప్పాడు? జీవ కిరీటం ఎవరికి ఇస్తానని చెప్పేసి అన్నాడు? జయించిన వారికి ఇస్తాను అని చెప్పేసి అని బోధించాడు దేవాదేవుడు. 24 పెద్దలు దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి సింహాసనాలు వేసుకొని ఉన్నారు. వీళ్ళని పరలోక రాజ్యం గురించి మనము ఊహగా మాట్లాడుకోవడము తప్పు అవుతుంది. ఊహించకూడదు పరలోక రాజ్యాన్ని. మనకి ఏదైతే కనపరుస్తున్నాడో దాన్ని మాత్రమే మనము తెలుసుకోవాలి. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో 24 యాజకుల్ని, అధికారులను ఏర్పాటు చేశాడు. అదే 24 ఇక్కడ పెద్దలుగా ఉన్నారు. అంతవరకు దేవుని ఆరాధించడానికి 24 సంఖ్య ఉండాలి. రైట్. బహుశా ఉంటే వీళ్ళు జయించిన వారై ఉంటారు. ఎందుకంటే జయించిన వారికి బహుమానాలు ఇచ్చాడు కదా. ఏమేమి ఇచ్చాడు? తెల్లని వస్త్రాలు ఇచ్చాడు, జీవ కిరీటాన్ని కూడా ఇచ్చాడు. అవి 2 వీళ్ళు ధరించుకొని ఉన్నారు. 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. ఆ సింహాసనం నుంచి, అంటే దేవాదేవుడు కూర్చుంటే యొక్క సింహాసనం నుంచి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. అది ఎప్పుడూ వస్తూ ఉంటాయి. సింహాసనాన్ని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ శక్తిని పొందుకున్న తర్వాతే సింహాసనం దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఎవరైనా సరే ఆ శక్తిని పొందుకున్న తర్వాతే. ఇప్పుడు మోషే గారిని శిఖరంపైకి రమ్మంటే మోషే గారిని ఒక్కరినే సమీపంగా రమ్మని చెప్పాడు, అందరినీ వద్దని చెప్పాడు. కారణం ఏంటంటే మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయనను పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన మాత్రమే దేవుని సన్నిధానానికి వెళ్ళగలిగిన శక్తిని పొంది ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, స్వయంగా ఆయన ఇచ్చినటువంటి యొక్క పలకలు తీసుకున్నాడు, ఆయన చెప్పిన యొక్క విషయాలన్నీ గ్రహించి కిందికి వచ్చాడు. అయితే దేవుడు ఆ పర్వత శిఖరం మీదకి వచ్చినప్పుడు ఆ ప్రకాశమైన యొక్క శక్తికి తట్టుకోలేక కింద కొంతమంది చనిపోయారు. అంత ప్రకాశమానంగా శక్తివంతంగా దేవాదేవుడు ఉంటాడు. మనము దేవుని దగ్గరికి చేరుకుంటాం. ఎప్పుడు చేరుకుంటాము అంటే మనం కూడా శక్తివంతంగా మన ఆత్మలు తయారు అవుతాయి. రైట్. ఆ సింహాసనంలోని మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మనం దేన్ని చూస్తున్నాం? ఇప్పుడు పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఒక సింహాసనం దేవాది దేవుడు చాలా ప్రకాశమానంగా కూర్చొని ఉన్నాడు. తర్వాత వెంటనే మనతో చేసిన యొక్క నిబంధన మేఘధనస్సును చూపించాడు. ఆ తర్వాత 24
పెద్దలు వాళ్ళ సింహాసనాలను మనకు చూపించాడు. తర్వాత ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? 7 ద్వీపాలు చూపిస్తూ ఉన్నాడు. 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. ఎక్కడ? సింహాసనము ఎదుట, సింహాసనం ముందర 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి ఆ 7 దీపాలు ఏంటివంటే 7 ఆత్మలు. 7 ఆత్మలు. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనం ఒకరే అని చెప్పేసి అంటున్నాం కదా, ఒకరే అంటున్నాం కదా. సంపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే కనుక 7 కలిస్తే సంపూర్ణత వస్తుంది. సంపూర్ణమైనటువంటి ఆత్మ. 7 ఆత్మలు అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మ. సరే, ఈ ఆత్మ గురించి 7 ఆత్మలు ఏంటో మనం ఒక్కసారి చూద్దామా? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మా. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నిదానంగా చదవమ్మా. జ్ఞానము, ఇక్కడ జ్ఞానము ఉంది, వివేకము ఉంది, 2. ఆలోచనకు బలమునకు ఎన్నయ్యాయమ్మా? 4 అయ్యాయి. తెలివిని యెహోవా ఎడల, తెలివిని 1, యెహోవా ఎడల భయాన్ని భక్తిని పుట్టించేటువంటి ఆత్మ. ఎన్నైనాయమ్మా ఇక్కడ? 7 అవుతాయి. ఒకసారి మరి ఒకసారి. యెహోవా ఆత్మ, జ్ఞానము, వివేకము, ఆలోచన బలము, తెలివి 5. తెలివి 5. తర్వాత భయము, భక్తి. యెహోవా ఎడల భయాన్ని భక్తిని పుట్టిస్తుంది. ఎన్ని అక్కడ? 7 ఆత్మలు. యెహోవా ఆత్మ అంటే ఈ విధంగా ఉంటుంది. భయము వేరు, భక్తి వేరమ్మా. భయము వేరు, భక్తి వేరు. భయభక్తులు అంటే ఒకటే అనుకుంటాం. లేదు, భయము వేరు, భక్తి వేరు. భక్తి అక్కడ నిష్కల్మషంగా ఉంటుంది భక్తి అనేది. భయముతో కూడిన భక్తిలో కల్మషం ఉంటుంది. మనకు భయం కలిగినప్పుడు, అమ్మా నేనేమైపోతానో, దేవుని దగ్గరికి పోవాలా, దేవుని దగ్గరికి పోవాలా, దేవుని ప్రార్థించాలా, దేవుని వేడుకోవాలా అని భయముతో మనం అక్కడ పోతాం. అది వేరు. ఎలాంటి భయం, ఏ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా దేవుని సన్నిధికి పోతాం చూడి, అది భక్తి. అది భక్తి. భయము వేరు, భక్తి వేరు. అంటే మనం భయభక్తులు 2 ఒకటే అని అనుకుంటాం కదా, అది వేరు వేరు ఉంటాయి. భక్తి వేరు ఉంటుంది, భయం వేరు ఉంటుంది. దేవుని పట్ల మనము భయం కలిగి ఉండాలి, దేవుని పట్ల మనము భక్తిని కలిగి ఉండాలి. ఇవన్నీ ఎవరు మనకు అందిస్తారు? ఇవన్నీ ఎవరు అందిస్తారు? ఆత్మ. యెహోవా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వీటన్నిటిని అందిస్తారు. ఇంకొకసారి చదవమ్మా ఆ వచనాన్ని. యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ జ్ఞానము, వివేకము మనకిస్తుంది. జ్ఞానాన్ని ఇస్తుంది, వివేకం ఇస్తుంది. ఇవి 2 వేరు అమ్మా. ఆలోచననిస్తుంది, బలాన్ని ఇస్తుంది అమ్మా. తెలివినిస్తుంది, యెహోవా దేవుని పట్ల భయాన్ని భక్తిని కూడా మనకు ఇస్తుంది. ఇవి మనకు ఆత్మ ఇచ్చేటువంటి వరాలు. సాతాన్ను జయించేటువంటి బలాన్ని ఇస్తుంది. సాతాన్ని జయించేటువంటి బలాన్ని ఇస్తుంది. దేవుని పట్ల మనం ఏ విధంగా ఉండాలో ఆ జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను, భయాన్ని, భక్తిని ఇచ్చి దేవునికి మనల్ని దగ్గరగా చేర్చేటువంటి పని పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు.
సాతాన్ను జయించడానికి ఇవన్నీ కావాలా, బలము కావాలా, తెలివి కావాలా, ఇవన్నీ కావాలా. దేవుడి నుండి వచ్చేటువంటి ఆ బలముతోనూ ఆ జ్ఞానముతోనే మనం సాతాన్ను జయించగలుగుతాము. సాతాన్ను జయించి మనం జయించిన వారిగా మనం దేవుని సన్నిధానానికి రెండో రాకడలో పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇదమ్మా ఆత్మలు. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ సింహాసనం ఎదురుగా ఉన్నటువంటి 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే 7 ఆత్మలు, సంపూర్ణత. రైట్. తర్వాత 6వ వచనం, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. మళ్ళీ ఏముందంటమ్మాడ? ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము, గాజు వంటి సముద్రం ఉంది సింహాసనం ముందర. గాజు వంటి సముద్రము ఉంది. స్ఫటికము అంటే ఆ సముద్రములో స్వచ్ఛమైనటువంటి సముద్రం, స్వచ్ఛమైనటువంటి సముద్రం, ఏమాత్రం కలుషితం అనేది ఉండదు. స్ఫటికం అంటే అలాగే ఉంటుంది. దేవుని సింహాసనం మీద ఉండే యొక్క సముద్రము స్వచ్ఛమైనటువంటి సముద్రం. ఏంటి ఆ సముద్రం? ఆ సముద్రము మనకు దేన్ని ఇస్తుంది? ఆ సముద్రం మనకు దేన్ని ఇస్తుంది? చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 2 నుంచి 6 వరకు చదువుకుందామా. పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు చదవమ్మా. ఆరో వచనమ్మా. మరియు సముద్రము వంటి తొట్టి యందు ఎవరు స్నానం చేస్తారంట? యాజకులు స్నానం చేస్తారు. 2వ వచనం మరొకసారి చదవమ్మా. పోత పోసిన సముద్రపు తొట్టిని ఒకటి చేయించను. ప్రత్యక్ష గుడారములో ఉంచేటువంటి తొట్టి ఇది. ఏం పేరు పెట్టినాడు దీనికి? సముద్రము అని పెట్టాడు పేరు. ఈ తొట్టికి ఏం పేరు పెట్టాడు? సముద్రం అని చెప్పేసి అని. ఈ తొట్టిలోని ఆ నీరు స్వచ్ఛమైన నీరు. ఆ నీరు దేనికి వాడాలంట? యాజకులు దేవుని దగ్గరికి వెళ్ళటానికి, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి ముందు ఏం చేయాలి? యాజకులు ఆ తొట్టిలోని నీళ్లతో స్నానము చేయాలి. ఆ తొట్టిలోని నీళ్లతో స్నానము చేస్తే వాళ్ళు పవిత్రపరచబడుతారు. ఆ తరువాతనే దేవుని సన్నిధానానికి చేరుకోగలుగుతారు.
ఆ తొట్టిలో నీళ్ళలో స్నానం చేయకోకుండా దేవుని సన్నిధానానికి వెళ్ళలేరు. ఏంటి ఇది? పరిశుద్ధపరిచేటువంటి జలము, పవిత్రపరిచేటువంటి జలము, ఈ సముద్రపు జలము. పరిశుద్ధ స్థలానికి, ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు వెళ్ళాలి అంటే ఈ సముద్రపు తొట్టిలోని నీళ్లతో స్నానము చేసి పవిత్రపరచబడి వెళ్ళవలసి ఉంది. అంటే ఈ నీటికి ఏ శక్తి ఉంది? పవిత్రపరచబడేటువంటి శక్తి ఉంది, పరిశుద్ధపరిచేటువంటి శక్తి ఉంది. ఇక్కడ మనకు ఏమంటున్నాడు? ఇక్కడ కూడా పరలోక రాజ్యం ఈ తొట్టిని ఏ విధంగా అయితే ప్రత్యక్ష గుడారంలో పెట్టాడో, పరలోక రాజ్యంలో కూడా ఒక స్ఫటిక సముద్రాన్ని పెట్టాడు. దేవుని సన్నిధానానికి, దేవుని దగ్గరికి, సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆ సముద్రాన్ని దాటుకొని వెళ్ళాలి. ఆ సముద్రాన్ని దాటుకొని ఏ వ్యక్తి కూడా వెళ్ళలేడు. ఎందుకంటే ఆ సముద్రంలో మనము పవిత్రపరచబడాలి. దాటినప్పుడు మనం పవిత్రపరచబడతాం. ఏంటి ఆ సముద్రం? ఇంకా తేటగా మనం చూద్దాము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి. ఎక్కడుందంట? దేవుని సింహాసనము ఎదుట ఏదైతే సముద్రం అని చెప్పామో అదే ఇక్కడ నది అని చెప్పేసి అంటున్నాడు. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షము ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. ఇది ఈ నది, ఈ సముద్రము జనములను స్వస్థపరచటానికి, పాపులను పవిత్రపరచటానికి. ఏంటి తెలుసా ఈ నది? దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఈ స్ఫటికము వలె ఉంది కదా సముద్రము. ఈ సముద్రం ఏదంటే దేవుని వాక్యం. మనము దేవుని వాక్యము ద్వారా రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన రక్తము ద్వారా రక్షింపబడితే తప్ప మనము దేవాది దేవుని సింహాసనం దగ్గరికి చేరుకోలేము. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో ఏ విధంగా అయితే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఆ సముద్రపు తొట్టిలో స్నానం చేసి పవిత్రపరచబడి తేనే వెళ్ళగలిగేవారు. మనం కూడా దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలి. దేవుని సింహాసనం మనం చేరుకోవాలంటే ఈ యొక్క సముద్రాన్ని దాటుకొని వెళ్ళాలి. అంటే ఈ వాక్యాన్ని పొంది ఆయన రక్తముచే మనము పరిశుద్ధపరచబడి మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అర్థమైందమ్మా? రైట్. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉండేను. రైట్ అమ్మా? రైట్, ఓకే. ఏంటి ఆ సముద్రం? ఏంటమ్మా? దేవుని వాక్యం, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం, దేవుని వాక్యము, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. రైట్, ఓకే.
ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. తర్వాత మనకు దేన్ని చూపిస్తున్నాడమ్మా? పరలోక రాజ్యంలో 4 సింహాసనం మధ్యను సింహాసనము చుట్టూ ఉన్నటువంటి 4 జీవులను చూపిస్తూ ఉన్నాడు. ఏమై ఉంటాయి ఆ జీవులు? బైబిల్ పండితులు రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ 4 జీవులు దేవదూతలు కాదు. రైట్, దేవదూతలు కాదు. దేవదూత అయితే దూత అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంటుంది. జీవులు అని చెప్పేసి అని అన్నాడు. దేవదూతలు కారు. మరి ఎవరంటున్నారంటే 4 సువార్తలు ఉన్నాయి కదా, ఈ 4 సువార్తలు ఆ 4 జీవులు అని చెప్పేసి కొంతమంది పండితులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయం బైబిల్లో లేదు, ఎక్కడా లేదు. ఇక్కడ మనకు దేవాదేవుడు ఏమి చూపిస్తూ ఉన్నాడు? 4 జీవులను చూపిస్తున్నాడు. ఆ 4 జీవులకి తలలు ఒక్కొక్కటి వేరువేరుగా ఉన్నాయి. మొదటి జీవికి సింహపు తల ఉంది, రెండవ జీవికి ఎద్దు తల ఉంది. ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు ఆ యొక్క సముద్రపు తొట్టికి ఏమున్నాయమ్మా? ఎద్దు తలలు ఉన్నాయి. రెండవ జీవికి ఎద్దు ముఖం వంటి ముఖము ఉంది అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. మూడవ జీవి మనిషి ముఖము పోలినది ముఖము ఉంది. నాలుగవ జీవి పక్షిరాజు ముఖము పోలినదై ఉంది. బైబిల్ పండితులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవాదేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటి అంటే, ఈ 4 జీవులు సర్వ సృష్టిని కనపరిచే విధంగా ఉన్నాయి. ఇక్కడ ఈ 4 జీవులు ఏం చేస్తున్నాయి? రాత్రింపగళ్ళు దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పేసి ఏం చేస్తున్నాయి? దివారాత్రములు ప్రార్థిస్తూ ఉన్నాయి. సర్వ సృష్టి ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, చాలమ్మ, అడవి జంతువులను ఫస్ట్ దేన్ని పెట్టాడు? అడవి జంతువులను పెట్టాడు. ఇక్కడ సింహము అడవి జంతువా సాధు జంతువా? అడవి జంతువు. తర్వాత చదవమ్మా. చాలమ్మా. ఆయా జాతుల ప్రకారము పశువులను. ఎద్దు పశువా కాదా? పశువే కదా. సాధు జంతు పశువు. నెక్స్ట్ అమ్మా. రైట్, ఓకే. ఆ తర్వాత అది మంచిదని దేవుడు చూచెను. రెండు వచనాలు చదివామమ్మా. మళ్ళా నెక్స్ట్ ఎవరు చేశారంట? తర్వాత మనిషిని పోలిన, అక్కడ ఆ వచనం చదువు.
ఇక్కడ ఎవరు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. నరుణ్ణి మనము చేద్దాము. ఇక్కడ క్రమంలో ఎవరు వచ్చారు? నెక్స్ట్ మనిషి వచ్చారు. తర్వాత చదవమా ఏముందో? చాలా మళ్ళీ ఒకసారి అదే చదవమ్మా. వారు కాదా చదువు చాలమ్మా. ఆకాశ పక్షులను. ఈ క్రమాన్ని చూస్తే మనము ముందు అడవి జంతువులు ఉన్నాయి, అడవి జంతువులు, తర్వాత పశువులు ఉన్నాయి, తర్వాత మనిషి ఉన్నాడు, తర్వాత ఆకాశ పక్షులు ఉన్నాయి. ఇవన్నీ ఏమని తలంచారంట? ఇవన్నీ సృష్టి అంతా ఏమని తలంచంట? దేవుడు మంచిదని తలంచి. లేదా మాట అక్కడ మంచిదని తలంచి. ఇక్కడ ఆ రోజు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రాకేటువంటి ప్రాణుల్ని తీసేశాడు దేవుడు. దేవుని స్వరూపంలో ఇప్పుడు చూస్తున్నాం కదా, అక్కడ ప్రాకేటువంటి అది పాము లాంటివి లేవు, తీసేశాడు. మరి దానికి కారణము ఆ పాము సాతానుకు అనుమతి ఇచ్చింది. ఫస్ట్ సాతానుకు సృష్టిలో సాతానుకు అనుమతి ఇచ్చినటువంటి జీవి ఏది? పాముగా వచ్చాడు. పాము రూపంలో వచ్చి సాతాను అవ్వగారితో మాట్లాడాడు. అందునిమిత్తం అక్కడ ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తర్వాత సముద్రం ఉన్నటువంటి జంతువులు ఇక్కడ ఉన్నాయి, జీవులు. అయితే ఇక్కడ పరలోక రాజ్య సింహాసనం చుట్టూ లేవు అంటే కనుక ఆ రోజు సముద్రపు జంతువులు ఓడలోకి రాలేదు. వచ్చాయా? రాలేదు. ఓడలోకి రాలేదు. ఇది సర్వ సృష్టి, దేవుడు సృష్టించినటువంటి సర్వ సృష్టి కూడా ఏమని ఎంచాడు? దేవుడు మంచిదని ఎంచాడు. ఆదాము అవ్వలు పాపము చేయకముందు ఈ సర్వ సృష్టి దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నది? పరిశుద్ధుడు 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 అని ప్రార్థించూ ఉన్నది. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని, చాలామంది పండితులు రకరకాలుగా మాట్లాడారు. నాలుగు జీవుల గురించి రకరకాలుగా మాట్లాడారు. బైబిల్లో లేని విషయాలు మనము మాట్లాడుకుంటే తప్పవుతుంది. ఇక్కడ సర్వ సృష్టి కూడా, దేవుడు సృష్టించినటువంటి సర్వ సృష్టి కూడా దేవుని చుట్టూ ఉండి దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని చెప్పేసి ఆయన్ను ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. మొదటి అధ్యాయంలోనే చివరిలో ఉంటుంది, ఆదికాండం మొదటి చివరిలో ఉంటుంది, అన్ని జంతువులకి మనిషికి తర్వాత అన్ని రకాల జంతువులకి ఆహారం ఏంటి? ఏముందమ్మా అక్కడ? మనం 29, 30, 31 వచనాలు చూస్తే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఆహారం ఏంటి? పచ్చని చెట్లు. మాంసాహారులు ఎవరు? ఇప్పుడు సింహము కూడా ఆదాము హవ్వలు పాపం చేయకముందు పులులు, సింహాలు ఇప్పుడైతే ఏవైతే మాంసం తింటున్నాయో అవి కూడా మాంసం తినేటివి కావు. ఏది ఆహారంగా తీసుకునేది? ఈ ఆకులు, పండ్లు, పచ్చని చెట్లనే ఆహారంగా తీసుకునేవి. ఎప్పుడైతే పాపము లోకంలోకి వచ్చిందో అప్పుడు మొత్తం అంతా మారిపోయింది.
ఇదంతా మంచిదని దేవుడు తలంచాడు. సృష్టి అంతా మంచిదని తలంచాడు. ఇంకొకసారి మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూడండి అమ్మా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇక్కడ చూడండమ్మా, ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం ఇంకొకసారి చదవమ్మా, విందాం. దేవుని కుమారుల, దేవుని బిడ్డలు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టు ఎదురు చూస్తూ ఉంది సృష్టి. దేవుని కుమారులు పరలోక రెండవ రాకడ పర్యంతం అయిపోయిన తర్వాత దేవుని పిల్లలందరూ కూడా ఎక్కడికి వస్తారు? సింహాసనం దగ్గరికి వస్తారు. వాళ్ళ కోసం ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారంట? సృష్టి తేరి చూస్తూ ఉందంట. సృష్టి తేరి చూస్తూ ఉంది. మరి ఇక్కడ కనిపించిన 4 జంతువులకు తేరి చూసే గుణం ఉందా? మనం సృష్టి అనుకున్నాం, ఆ 4 జంతువులు సృష్టి అనుకున్నాం, సర్వ సృష్టి అనుకున్నాం. దేవుడు చెప్పినట్లుగా సృష్టి అంతా ఆడే ఉంది. ఇంకా చెట్లు మొక్కలు అంటావా, ఆ సృష్టికి ఆహారంగా ఉన్నవి మాత్రమే చెట్లు మొక్కలు. సర్వ సృష్టి అక్కడ ఉంది, దేవుని మహింపరుస్తూ ఉంది. ఆ సర్వ సృష్టి దేవుని పిల్లల కోసము ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తూ ఉందనడానికి అక్కడ ఏమన్నా నిదర్శనం ఉందా? మనం ప్రకటన గ్రంథంలో ఒక వచనం చదివావు కదమ్మా, ఇంకో వచనం కూడా చదువు అక్కడే. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో విడిపింపబడి స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచువాని మూలముగా వ్యర్థపరచబడెను. అది సృష్టి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జంతువు జాలం మొత్తం అంతా అదేం తప్పు చేయలే. ఎవరి ద్వారా తప్పులోకి వెళ్ళింది? అది మనిషి ద్వారా పాపంలోకి వెళ్ళింది. అది పక్కన పెడితే సృష్టి, ఇక్కడ మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఈ 4 జీవులకి ఏమున్నాయంట? ఇక్కడ మనము రోమాలో ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ సృష్టి ఏం చూస్తుందంట? దేవుని పిల్లల కోసము ఎదురు చూస్తూ ఉంది, తేరు చూస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 జీవుల్లో తేరు చూసేటువంటి, ఎదురు చూసేటువంటి లక్షణం ఏదైనా ఉందా? తేరి చూడాలంటే ఏముండాలా? కన్నులు ఉండాలి. ఇక్కడ జీవులు కన్నులు ఉన్నాయా? ఎన్ని కన్నులు ఉన్నాయి? 6 కన్నులుగా 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను 8వ వచనమ్మా, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. చుట్టూ ఉన్నాయి, రెక్కల కింద కూడా ఆ జీవులకి కళ్ళు ఉన్నాయి. సరిపోతా ఉందా? సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ సృష్టి, దేవుని సృష్టి అంతా దేవుని సింహాసనం చుట్టూ ఆయనను పరిశుద్ధుడు 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 అని ప్రార్థిస్తూ ఉంది. ఆ సృష్టి దేవుని పిల్లల కోసము తేరి చూస్తూ ఉంది. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు. రైట్. ఇక్కడ ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. ఇక్కడ ఆ విషయం లేదు, కానీ మనము హెచ్కేల్ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఒక విషయం తెలుస్తుంది. అక్కడ కూడా
సింహాసనం చుట్టూ వద్దులేమ్మ, చూడొద్దులే, టైం లేదు మనకు. సింహాసనం చుట్టూ 4 జీవులు ఉంటాయి. ఆ 4 జీవులకు 6 రెక్కలు ఉంటాయి. ఈ 6 రెక్కలు ఏం చేస్తాయంటే 2 రెక్కలు కాళ్ళను కప్పుకుంటాయి, 2 రెక్కలు కళ్ళను ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. అంటే ప్రార్థిస్తూ ఉంటాయి, పరిశుద్ధుడు 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 అని. ప్రార్థన అది, అది ప్రార్థన. మనము మోకరించి ప్రార్థించేటప్పుడు మన పాదాలు కనిపించకుండా వెనక్కి పెట్టుకుంటాం. దేవుని ప్రార్థించేటప్పుడు ఇలాగ కళ్ళు మూసుకొని మొహానికి చేతులు ఇలా పెట్టుకుంటాం. మనం ఈ విధంగా ప్రార్థించాలా. మనం ప్రార్థించేటప్పుడు మన పాదాలు వెనక్కి ఉండాలా. మనము కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉండాలి. ఈ 6 రెక్కలతో సర్వ సృష్టి దేవాది దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంది. 2 నిమిషాలు లైవ్ చేస్తానమ్మా. 7:11 అయింది. 7:30కు ఓకేనా? 7:30కు ఓకేనా అమ్మా? సరే. ఎనిమిదవ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు ప్రార్థిస్తూ ఉండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 4 జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. 24 పెద్దలు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఈ 24 పెద్దలు. సింహాసనం వాళ్ళకు ఉంది కదా, సింహాసనం ఉంది, తర్వాత కిరీటాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. మన సేవకులు, కొంతమంది సేవకులు, పాస్టర్లు ఈ పదవి అంటే కిరీటం. నేను పాస్టర్ను, ప్రభువా దేవా, ఇదో నాయనా నా పిల్లలు నీకు అప్పచెప్తున్నా, వీళ్లకు కావలసినటువంటి ఈవులన్నీ దయచేయి ప్రభువా, వీళ్ళ రోగాల నుండి వీళ్ళను స్వస్థపరచు ప్రభువా. ఏందో ఆయన మన పని మనిషి అయినట్లు, మనం చెప్తే వినేటట్టుగా, మనము చెప్తే ఆయన వినేట్టుగా. మనం ప్రార్థించే ప్రార్థనలో ఏముండాలంటే తగ్గింపు ఉండాలా. ప్రభువా మీ సన్నిధికి వచ్చాం ప్రభువా, తండ్రి మా పట్ల దయచూపు నాయనా, తండ్రి మాకు కావాల్సినవేవో మాకు దయతో దయచేయండి నాయనా. ఎలాంటి గర్వము ఉండకూడదు. నీ అధికారము, నీ దర్పము, నీ సమస్తాన్ని ఆయన పాదాల యొద్ద పడవేసి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవారుగా ఉండాల. ఆయన సన్నిధికి వచ్చినామంటే మన దగ్గర కిరీటం ఉండకూడదు. నేను ధనవంతుణ్ణి, నేను అందగత్తెను, నేను గొప్ప అధికారిని, నేను గొప్ప రాజకీయవేత్తను, నేను గొప్ప జ్ఞానుణ్ణి, ఈ దర్పాలేవి ఉండకూడదు. ఆ కిరీటాన్ని ఏం చేయాలా? దేవాది దేవుని
పాద సన్నిధిలో ఆయన పాదాల వద్ద వేసి ఆయనను ప్రార్థించాలి. ఇక్కడ పెద్దలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని ఆయన పాదాల వద్ద పడవేసి ఆయనను పూజిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనలో ఉన్న ప్రతి దాన్ని, ప్రతి గర్వాన్ని దేవుని సన్నిధానానికి వస్తే మనమంతా ఒక్కరమే. సన్నిధానంలో ఉన్న వారందరం కూడా ఒక్కరమే అనేటువంటి భావనలో అందరూ కలిసి మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క దర్పాన్ని, ఏదైతే ఈ లోకరీత్యా మనకు ఉందో వాటిని అన్నింటినీ కూడా మనము పక్కకు పడేయాల. దేవుని పాదాల వద్ద మనకు కలిగినంత దేవుడిచ్చిందే. మన సొంతంగా మనకి ఏమైనా సంపాదించుకుంటామమ్మా? సంపాదించుకోలేము. దేవుడిచ్చిందే. దాని నుంచి మనం గర్వపడకూడదు. దాన్ని మొత్తం ఆయన పాదాల వద్ద ఉంచి వినయంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైతే నేర్పుతూ ఉన్నాడో, 7 మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు నేర్పుతున్నాడో ఆ విధంగా ఆయన ఎదుట భయముతోను భక్తితోను మనము ప్రార్థించగలిగిన వారమై ఉండాలి. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయమ్మా మాధవమ్మ, ప్రార్థన చేయి.